శివబాలకృష్ణ విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. వేలానికి ముందే ప్రాజెక్టుల వివరాలను పలువురు రియల్టర్లకు అధికారులు సమాచారం చేరవేశారని తెలిపింది. పలువురు రియల్టర్లకు భూములు దక్కేలా అధికారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. హెచ్ఎండిఏ వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక అందజేసింది. దీంతో వేలంపాటను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వేలంపాట జరిగిన భూములపై అధికారులు విచారణ జరపనున్నారు. వేలంపాట సమయంలో హెచ్ఎండిఏలో శివబాలకృష్ణ పనిచేశాడు. హెచ్ఎండిఏలో పలువురు అధికారుల పాత్రపై లోతుగా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తుకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే శివబాలకృష్ణని 8 రోజుల పాటు కస్టడీ తీసుకుని విచారించిన ఏసీబీ అధికారులు అనేక కీలక అంశాలను కూడా ప్రస్తావించదండి. ప్రధానంగా హెచ్ఎండిఏ సంబంధించిన లేఅవుట్స్ విషయంలో, భూముల వేలం విషయంలో కూడా అనేక అక్రమాలు జరిగినట్టు కూడా ఏసీబీ అధికారులు విచారణలో వెల్లడైంది. వేలానికి ముందే పలువురు రిలేటెడ్ వ్యాపారులతో హెచ్ఎండిఏ డైరెక్టర్ గా అప్పట్లో పనిచేసినటువంటి శివబాలకృష్ణ సంప్రదింపులు జరిపారు. వారికి అనుకూలంగా వారికి భూములు దక్కేలా విధంగా అతను దుశ్చర్యకు పాల్పడినట్టు కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించారు. ఇక ఈ ప్రభుత్వం సంబంధించిన వేలంపాటకు సంబంధించి దానిపై కూడా పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే వేలం వేసినటువంటి భూములపై సమగ్ర విచారణకు తెలంగాణ నూతన ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. హెచ్ఎండిఏ శివబాలకృష్ణ పనిచేసిన సమయంలో వేలంపాట ఎక్కడెక్కడ జరిగాయి, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయనే దానిపై కూడా పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు జరిపించి నివేదిక సమర్పించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణ కుమ్మక్కై వారందరూ కూడా భూములు అప్పచెప్పి కోట్ల రూపాయలు దండుకొని భూములని అప్పచెప్పినట్టు కూడా ఏసీబీ అధికారులు విచారణలో వెళ్లేదండి. ఇక దీనితో పాటు హెచ్ఎండిఏలో పనిచేసిన పలువురు అధికారుల పాత్రపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ వారి కొంతమంది స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు నమోదు చేసుకుని జరిగింది. మరోవైపు ఉన్నత ఐఏఎస్ అధికారికి సంబంధించిన పాత్రపై కూడా ఏసీబీ అధికారులు సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తారు. మరోవైపు ప్రభుత్వానికి కూడా ఇప్పటికే అతన్ని విచారించాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా పంపించడం జరిగింది. ప్రభుత్వం అనుమతిస్తే మాత్రం ఆ ఐఏఎస్ అధికారులు కూడా విచారించడానికి ఏసీబీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. ప్రస్తుతమైతే శివబాలకృష్ణకు సంబంధించిన అక్రమాస్తులు 214 ఎకరాల భూములకు సంబంధించిన దానిపైతో పాటు 250 కోట్ల విలువైనటువంటి ఆస్తులను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటన్నిటికి సంబంధించిన దానిపై కూడా సమగ్రంగా ఏసీబీ అధికారులు దర్యాప్తు మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ ని ఏసీబీ కోర్టు కొట్టివేయడం జరిగింది. మరోవైపు అతని బినామీగా ఉన్నటువంటి నవీన్ బెయిల్ కూడా నిన్న ఏసీబీ కోర్టు కొట్టివేయడం జరిగింది. మరోవైపు బినామీలుగా ఉన్నటువంటి పలువురిని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి మరోవైపు విచారణ కొనసాగిస్తుంటే, మరోవైపు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో భూముల వేలానికి సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ సునీల్.